చుట్టూ వందలాది మంది జనం. పక్కనే సెక్యూరిటీ గార్డ్స్. పదుల సంఖ్యలో మీడియా ఛానల్ కెమెరాలు ఉన్నాయి. మీటింగ్ అయిపోయింది. అక్కడి నుంచి లీడర్స్ అందరూ కదలటానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో బుల్లెట్ల వర్షం కురిసింది. ఆయన ఒంటిని బుల్లెట్లు జల్లెడ చేసినా తనను కాల్చుతున్నవాడిని చూస్తూనే ఉన్నారాయన. కొన్ని క్షణాల్లో చనిపోవటం పక్కా అని అర్థమైనా ఇంతకంటే నువ్వు నన్ను ఏం చెయ్యలేవు అని నవ్వాడాయన. ఇదేదో రియల్ హీరో ఎలివేషన్ కాదు, అనంతపురం రియల్ హీరో స్టోరీ. ఆయనెవరో కాదు, పరిటాల రవి. ప్రజలు దేవుడిగా కొలిచే సూరిని ఇంత దారుణంగా ఎందుకు చంపారు? తండ్రి నక్సలైట్ అయితే రవి ఫ్యాక్షనిస్టుగా మారారా? ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉన్న మద్దెల చెరు, పరిటాల కుటుంబాలు పగోళ్లుగా మారటానికి కారణమేంటి? వాచ్ ది స్టోరీ. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కాని అనంతపురం జిల్లాలో ఉన్నవారికి కాదు. బ్రిటిషర్స్ పోయారని సంబరపడేలోపే భూస్వాములు రాక్షసులుగా మారారు. చిన్నా చితకా రైతుల దగ్గర నుంచి, బలవంతంగా భూములు లాక్కోటం దగ్గర నుంచి ఆడవారి మానాలు దోచుకునే వరకు వారి అరాచకాలు సాగాయి. ఇదేమిటి అని అడిగే ధైర్యం అప్పట్లో ఎవరికీ ఉండేది కాదు. అలా ప్రశ్నిస్తే నెక్స్ట్ టార్గెట్ తమ కుటుంబమే అని వారికి తెలుసు. అందుకే వారు చేసే అన్యాయాలను భరిస్తూ ఉండేవారు. కాని పరిటాల శ్రీరాములు అలా చూస్తూ ఊరుకోలేదు. భూస్వాములను ఎదిరించారు, నిలబడ్డారు. అందుకే పరిటాల శ్రీరాములను పోరాటాల శ్రీరాములు అని పిలిచేవారు. పరిటాల శ్రీరాముల తండ్రి మేనమామ అయిన చిన్న ముత్యాలప్ప పోలికలే శ్రీరాములకు వచ్చాయని అంటారు. ఈ చిన్న ముత్యాలప్ప ఎవరో కాదు, అనంతపురంలో కమ్యూనిస్టు పార్టీకి పునాదులు వేసింది ఈయనే. ముత్యాలప్ప తర్వాత ఆ రేంజ్లో ప్రజా సమస్యలపై పోరాడింది శ్రీరాములే. అయితే శ్రీరాములు భూస్వాములను ఎదురించే మనస్తత్వాన్ని చూసిన వారంతా మెచ్చుకునేవారు. కాని పెళ్లి చేసుకోటానికి, పిల్లనివ్వటానికి మాత్రం వెనకాడేవారు. ప్రజా ఉద్యమంలో భూస్వాములు శ్రీరాములను చంపితే ఎక్కడ తమ కూతురు ఒంటరిదైపోతుందనని భయపడేవారు. కాని ప్రజల కోసం నిలబడిన శ్రీరాములను చూసి ఇష్టపడి మరీ పెళ్లి చేసుకుంది నారాయణమ్మ. సీరిపి కొట్టాల గ్రామానికి చెందిన పెద్ద నారాయణప్ప చెల్లెలే ఈ నారాయణమ్మ. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరబ్బాయిలు పుట్టారు. పెద్ద కొడుకు హరి, చిన్న కొడుకు పరిటాల రవి. అయితే పెద్ద నారాయణప్ప కూడా ఉద్యమకారుడే. ముఖ్యంగా వందల ఎకరాల భూస్వాముల భూమిని పేద ప్రజలకు పంచటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పెద్ద నారాయణప్ప. అలా బావబావమరుదులు ఇద్దరూ కలిసి కమ్యూనిస్టు కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. 1959 సెప్టెంబర్ 4న రామసుబ్బారెడ్డి అనే భూస్వామిపై దాడి జరిగింది. ఈ దాడిలో రామసుబ్బారెడ్డితో పాటు తలారి నరసింహులు చనిపోయారు. అప్పుడు తీవ్ర గాయాల పాలైన రామసుబ్బారెడ్డి 4 రోజుల తర్వాత చనిపోయాడు. ఈ దాడి వెనకున్నది శ్రీరాములు, అతని గ్రూపని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు నిలబెట్టారు. పోలీసుల వాదనలను నమ్మిన కోర్టు శ్రీరాములకు 13 ఏళ్ల జైలు శిక్ష వేసింది. కాని 1962లో సరైన సాక్ష్యాధారాలు లేవు అని ఆ కేసును కొట్టేయటంతో అందరూ విడుదలై బయటకు వచ్చారు. కాని శ్రీరాములు సోదరుడు గజ్జెలప్పకు శిక్ష పడింది. కరెక్టుగా అప్పుడే భారత్ చైనా యుద్ధం జరగటం, కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలటం జరిగింది. అలా సిపిఎం తరపున 1964లో నసనకోట పంచాయతీ ప్రెసిడెంటుగా శ్రీరాములు పోటీ చేశారు. కాని ముత్యాలప్ప అనే వ్యక్తి కొందరు భూస్వాములతో చేతులు కలిపి సర్పంచ్గా గెలిచాడు. ఈ టైంలోనే మద్దుల చెరువుకి చెందిన గంగుల నారాయణరెడ్డి, సానె చెన్నారెడ్డిల హవా నడుస్తోంది. వీరి ఆగడాల నుంచి రక్షించాలంటూ శ్రీరాముల దగ్గరికి ప్రజలు రావటంతో పెనుబోలు వెళ్లి భూస్వాముల వద్ద తిరుగుబాటు చేశారు శ్రీరాములు. అంతకుముందు మద్దుల చెరువు కుటుంబానికి పరిటాల కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉండేవి. కాని ఎప్పుడైతే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తెలిసిందో అప్పటినుంచి వారిని శ్రీరాములు దూరం పెట్టారని చెబుతారు స్థానికులు. భూస్వాములకు అడ్డుగా శ్రీరాములు చనిపోతే తప్ప తమ పనులు జరగవని శ్రీరాముల హత్యకు ప్లాన్ చేశారు. 2 సార్లు అటాకులు జరిగినా తప్పించుకున్నారు. ఇక విప్లవ ఉద్యమాల వైపు ఆకర్షితులైన పరిటాల శ్రీరాములు నక్సలైట్లలో కలిశారు. అయితే శ్రీరాములకు ప్రధాన అనుచరుడైన సిద్దప్పని డబ్బుతో కొనేసిన భూస్వాములు శ్రీరాములు ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నాడన్న విషయాలు తెలుసుకొని పక్కాగా హత్యకు ప్లాన్ చేశారు. అలా 1975లో ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న శ్రీరాములు వెళ్తున్న బస్సుపై దాడి చేశారు. ఈ దాడిలో శ్రీరాములు సహా అతని తమ్ముడు సుబ్బయ్య, మరో 2 అనుచరులు చనిపోయారు. కళ్లముందే భర్తను చంపినా ఏమాత్రం భయపడలేదట నారాయణమ్మ. తన భర్త చావుకి ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేశారట. తండ్రి హత్యకు గురయ్యే నాటికి పరిటాల రవి వయసు 17 ఏళ్లు మాత్రమే. ఇక తండ్రి తర్వాత బాధ్యతను పరిటాల హరి తీసుకున్నాడు. కాని 1982లో పోలీసుల ఎన్కౌంటర్లో హరి కూడా చనిపోయాడు. అలా అన్న మరణం తర్వాత రంగంలోకి దిగారు పరిటాల రవి. కరెక్టుగా అప్పుడే తన తండ్రి హత్య కేసులో నిందితుడిగా ఉన్న గంగుల నారాయణరెడ్డి 1983లో హత్యకు గురయ్యాడు.
ఇప్పటికీ ఆయనను చంపిందెవరో ఎవరికీ తెలియదు. సరిగ్గా ఈ టైంలో అంటే 1983లో సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడం, చాలా తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ సీఎం అవటం చకచకా జరిగిపోయింది. ఇదిలా ఉండగా 1984లో రవి తన స్వగ్రామానికి వెళ్లారు. అదే ఏడాది అక్టోబర్ 27న ధర్మవరపు కొండన్న కూతురు సునీతతో రవి వివాహం జరిగింది. అనంతరం శ్రీరాములు హత్యతో సంబంధమున్న సిద్ధప్ప 1986లో జైలు నుంచి విడుదలయ్యాడు. కాని అతని పీపుల్స్ వార్ చంపేసింది. పరిటాలనే ఈ హత్యకు కారణమని చర్చ వచ్చింది. ఫలితంగా రవిని అరెస్ట్ చేశారు. కొంతకాలానికి మళ్లీ స్వగ్రామమైన వెంకటాపురానికి వచ్చాడు రవి. ఆ తర్వాత ప్రత్యేక రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాడు. క్రమంగా గట్టి నేతగా ఎదిగాడు. అప్పుడు రాష్ట్రంలో జరిగిన తొలి మండల ఎన్నికల్లో రామగిరికి దళిత కులానికి చెందిన ఓబన్న, పరిటాల రవి మద్దతుతో గెలిచాడు. శ్రీరాములు, హరిల హత్యతో సంబంధముందని ఆరోపణలు ఎదుర్కొన్న సానె చెన్నారెడ్డి పెనుగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. ఇక అప్పుడు వచ్చిన ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే దాదాపు 7 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది. ఈ టైంలోనే చెన్నారెడ్డి తిరిగి గెలిచాడు. తాను పదవిలోకి రాగానే తనకు వ్యతిరేకంగా ఉన్న రవి మద్దతుదారులపై పెద్ద ఎత్తున దాడులు చేయించటం మొదలుపెట్టాడు. ఈ దాడులలో రవి సపోర్టర్స్ చాలా మంది మరణించారు కూడా. రవి సానుభూతిపరులు ఎక్కువగా ఉన్న కుంటిమద్ది, ఏడుగుర్రాలపల్లి, గాదిగగుంటలలో ఎక్కువగా మారణహోమాలు జరిగాయి. ఈ ఘటనలతో అనేక కుటుంబాలు పల్లెల నుండి వెళ్లిపోయాయి. ఈ దారుణాలు చూసి 1991 మే 7న చెన్నారెడ్డిని పీపుల్స్ పార్టీ కాల్చి చంపిందంటారు. దాంతో చెన్నారెడ్డి అనుచరులు పరిటాల రవి ఊరికి దగ్గరగా ఉన్న కొత్త గాదిగగుంటపై దాడి చేశారనే చర్చ ఉంది. ఊరిలోని ఇళ్లకు వారు నిప్పు పెట్టారంటారు. ఫలితంగా చాలా ఇళ్లు మాడి మసైపోయాయని చెబుతారు. వెంకటాపురం నుండి రవి మనుషులు భారీ ఎత్తున వెళ్లి వాళ్లను తరిమికొట్టారని చెప్పుకుంటారు. మరోవైపు పెనుగొండలో చెన్నారెడ్డి పెద్ద కొడుకు రమణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు. రమణారెడ్డి తమ్ముడు ఓబుల్రెడ్డి, ఆయన కుమారులు సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరి, రఘునాథరెడ్డిలు ఆయనకు అండగా ఉంటూ వచ్చారు. వారికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు పరిటాల రవి. అదే సమయంలో తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని రవి భావించాడు. అందుకే అప్పటి జిల్లా ఎస్పీ కెవి రెడ్డి సమక్షంలో పోలీసుల వద్ద 1992లో లొంగిపోయాడు. అప్పటి నుండే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించాడు రవి. మాజీ నక్సలైటు ముష్కిన్ షేక్ రవికి సన్నిహితుడు. ఓబుల్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదిపాడు. ఫలితంగా 1993లో ముస్కిన్ను ప్రత్యర్థుల వర్గం దారుణంగా చంపింది. దీనికి ప్రతీకారంగా 1993 అక్టోబర్ 24న రవి వర్గీయులు తన ప్రత్యర్థులను చంపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మరమ్మతులకు ఇచ్చిన టీవీలో బాంబు పెట్టి సూరి కుటుంబాన్ని హతమార్చేందుకు సినీ ఫక్కీలో కుట్ర జరిగింది. మద్దెల చెరువు సూరి ఇంటిలో ఇది పేలింది. ఈ ఘటనలో సూరి తల్లి సారమ్మ, తమ్ముడు రఘునాథరెడ్డి, అక్క పద్మలతో పాటు బోయ చంద్రశేఖర్, నారాయణప్పలు మృతి చెందారు. వారి కుటుంబంలో మిగిలింది సూరి ఒక్కరే. ఆ తర్వాత 1994 జూన్ 17న వైఎస్ రాజశేఖర్రెడ్డి తండ్రి అయిన వైఎస్ రాజారెడ్డిని రవి కలిశాడు. ఇది కాంగ్రెస్లో పెద్ద గొడవకు దారితీసింది. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారనేది ఇప్పటికీ రహస్యమే. కాని అదే ఏడాది ఆగస్టు 7న పెనుకొండలో జంట హత్యలు జరిగాయి. రమణారెడ్డి అనుచరుల్ని గుర్తు తెలియని వ్యక్తులు చంపారు. మొదటి ముద్దాయిగా రవి ఉండటంతో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈలోపు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. జైలు నుండే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు రవి. అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతేకాదు, పరిటాల రవికి ప్రజల్లో ఉన్న అభిమానం, ఆయన నాయకత్వం చూసి ఎన్టీఆర్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా అవకాశమిచ్చారు. ఇదిలా ఉండగా పరిటాల రవి తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా శ్రీరాములయ్య సినిమా తీయాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం రోజున 1997 నవంబర్ 19వ తేదీన కారు బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో పరిటాల రవి త్రుటిలో తప్పించుకున్నారు. కానీ ఈ ఘటనలో జర్నలిస్టులు చనిపోయారు. టీవీ బాంబుకు ప్రతీకారంగానే మద్దెల చెరువు సూరి కారు బాంబుకు ప్లాన్ చేశారని సూరిపై కేసు నమోదైంది. ఈ కేసులో సూరి 13 ఏళ్లు జైలు శిక్షను అనుభవించారు. అయితే మంత్రిగా అధికారంలోకి వచ్చాక పరిటాల రవి తన ప్రత్యర్థులను సమూలంగా నాశనం చేశారని అంతా అనుకున్నారు. కానీ గ్రామాల్లో ఫ్యాక్షన్ గ్రూపుల మధ్య రాజీ చేసి ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించారు రవి. అంతేకాకుండా ఓవైపు రాజకీయంగా బలమైన నాయకుడిగా ఎదగడమే కాకుండా శత్రువర్గాన్ని లేకుండా చేసుకున్నారు. కేవలం రాజకీయాల ద్వారానే ప్రజాసేవ కాదని సొంతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. పంటలు పండగ, కరువుతో అల్లాడుతున్న సమయంలో పేదింట్లో వివాహాలన్నది భారంగా మారింది. తమ ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చెయ్యలేక ఆత్మహత్యలు కూడా జరిగాయి. ఈ పరిస్థితిని గమనించి ఆ రోజుల్లోనే దాదాపు 2.5 లక్షల మంది జనం సమక్షంలో 550 జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. 2004 ఫిబ్రవరిలో 1116 జంటలకు పెళ్లిళ్లు చేశారు.
ఇక 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల రవీంద్ర గెలిచినా తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో భయం పట్టుకుంది. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వణుకు తెప్పించిన పరిటాల రవిపైనే అందరి కళ్ళూ పడ్డాయి. అందరూ ఊహించినట్టే పరిటాల రవిపై అటాకులు స్టార్ట్ అయ్యాయి. కానీ పరిటాల రవీంద్ర మాత్రం భయపడలేదు. ఎప్పట్లాగానే జనం మధ్యే ఉండేవారు. సెక్యూరిటీని తగ్గించినా సరే ప్రజలను కలవటం మానలేదు. అలా 2025 జనవరి 24న జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నిక కోసం పార్టీ లీడర్స్ తో మాట్లాడటం కోసం అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరకు వెళ్లారు పరిటాల రవి. ఎన్నికల సమయం కావటంతో నాయకులతో కార్యాలయం సందడిగా ఉంది. ఇక పార్టీ మీటింగ్ అయ్యాక మధ్యాహ్నం 2:10 అనంతపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి బయటకు వచ్చాడు పరిటాల రవీంద్ర. ఇద్దరు గన్మెన్లను పక్కనే ఉన్నారు. అయినా రవిపై ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిసింది. మోకాళ్లలో 2, ఛాతీలో 2, పక్కటెముకల్లో 2, చివరిగా గుండెలో 1. ఏం జరుగుతుందో ఆలోచించే లోపే 7 బుల్లెట్లు పరిటాల శరీరాన్ని ఛిద్రం చేశాయి. రక్తం ధారలా కారింది. నన్ను చంపబోతున్నావని తెలుసు. పిరికిపందా, నన్ను చంపుతున్నావా? అంతేకదా అంటూనే కుప్పకూలారు పరిటాల రవి. సూరి జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే 2005 జనవరి 25న పెనుకొండ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర హత్యకు గురయ్యారు. సూరి బావ కళ్లల్లో ఆనందం చూసేందుకే తాను ఈ హత్య చేశానని జూలకంటి రంగారెడ్డి అలియాస్ మొద్దూసీను ప్రకటించాడు. ఓ టీవీ ఛానల్తో ఈ మాట చెప్పటం సంచలనంగా మారింది. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ మద్దెల చెరువు సూరిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. దీంతో ఈ కేసు విచారణ అనంతపురం జిల్లా కోర్టులో జరిగింది. కారు బాంబు కేసుకు సంబంధించి 2009లో సూరికి ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. అయితే పరిటాల హత్యకు సంబంధించిన కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉండటంతో కొంతకాలం రిమాండ్లో ఉండాల్సి వచ్చింది. 2009 డిసెంబర్ 12న కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. రవి హత్య కేసు నిందితుడు మొద్దూసీను అనంతపురం జిల్లా జైల్లోనే హత్యకు గురయ్యాడు. 2008 నవంబర్ 9న జైల్లోనే హత్య జరిగింది. తాను రామకోటి రాసుకుంటూ ఉండగా మొద్దూసీను తనను ఇబ్బంది పెట్టాడని, దాంతో కోపమొచ్చి డంబుల్ తీసుకుని చంపినట్టు చెప్పారు ఓంప్రకాష్ అనే తోటి ఖైదీ. కానీ దీని వెనుక ఉన్నది పరిటాల సునీత అని అంటారు. మొద్దూసీను హత్య జరిగిన సరిగ్గా ఏడాదికి అంటే 2009 డిసెంబర్ 29న జైలు నుండి మద్దెల చెరువు సూరి విడుదలయ్యాడు. ఫ్యాక్షన్కు దూరంగా ఉంటానని పదే పదే చెప్పారు. కానీ మద్దెల చెరువు సూరి ప్రధాన అనుచరుడు భానుకిరణ్ చేతిలో 2011 జనవరి 3న యూసఫ్గూడ వద్ద కారులోనే హత్యకు గురయ్యాడు. కేసులోనే భానుకిరణ్కు నాంపల్లి కోర్టు డిసెంబర్ 18న జీవిత ఖైదు విధించింది. ఇక ఇప్పుడు పరిటాల రవి అసలైన వారసుడు శ్రీరామ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రవి వారసత్వాన్నే కాదు, ఆయన ఆశయాల్ని, బాధ్యతల్ని కూడా అందుకున్నారు. రవి చేపట్టిన ఉచిత వివాహాలతో పాటు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రవి పేరు పదిలంగా ఉంచుతున్నారు. ప్రతి ఏటా వర్ధంతి రోజున వేలాది మంది జనం సమక్షంలో రవి ఘాట్ వద్ద మీ ఆశయాలు కొనసాగిస్తామని ప్రమాణం చేస్తున్నారు తల్లి కొడుకులు. అయితే ఇప్పటికీ అక్కడ ఫ్యాక్షన్ రాజకీయం పోలేదని అంటారు. స్టిల్ ఇప్పటికి కూడా ఆధిపత్య పోరు కొనసాగుతోందని అంటారు. మరి ఇంతకీ పరిటాల రవి మంచివారని అనుకుంటున్నారా లేదా ఫ్యాక్షనిస్ట్ అని అనుకుంటున్నారా? మాకు కామెంట్ చేయండి.